ర్యాంకులు అంటే ఏ స్కూల్లోనో కాలేజీలోనో ఇస్తారు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్స్ కూడా ర్యాంకులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది రాజకీయం. మొదటిది లిక్కర్ స్కామ్, తాగుబోతుల ఆరోగ్యానికి జోబుకి చిల్లు. రెండవది భగవద్గీత కల్తీ నెయ్యి స్కామ్, స్వయంగా ఆ దేవుడి నైవేద్యాన్ని కూడా వదలని తెగింపు. ఇక మూడవది మైనింగ్ భూముల స్కామ్, అంగుళం దొరికిన ఆక్రమించే నైజం. ఇక నాలుగవది విద్యుత్ స్కామ్, సామాన్యుడి ఇళ్లలో వెలుగులు తీసి తమ జోములో నింపుకున్న వైనం. ఇలా ఐదో స్కామ్, ఆరో స్కామ్, 201, 202 స్కామ్ అని లిస్టు రాసుకుంటూ పోతే కాదేది అవినీతికి అనర్హం అంటూ సాగింది గత ప్రభుత్వ పాలన. ఇప్పుడు ఆ లిస్టులోకే కొత్తగా వచ్చి చేరింది ఆర్టీసీ బస్సుల స్కామ్. ప్రజలు కట్టే పన్నులతోటి ఆర్టీసీ బస్సులు నడుస్తాయి, కానీ దాన్ని తమ సొంత ఆస్తిలా వాడేశారు. ఇది నేను చెప్పట్లేదు, స్వయంగా కాగే రిపోర్ట్లో ఈ లెక్కలను బయటపెట్టింది. 2022లో వైసీపీ ప్లీనరీ బీసీ మహాసభల పేరుతో 3262 ఆర్టీసీ బస్సులను వాడింది. ప్రజల సొమ్ముతో విందులు వినోదాలు చేశారు. సరే, కనీసం ఆ బస్సులకు అద్దెనా చెల్లించారా అంటే అది లేదు. పెళ్లిళ్లకు ఫంక్షన్లకు సామాన్యుడు బస్సులు తీసుకుంటే స్పెషల్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తారు. అదే అధికార పార్టీ సభలకు బస్సులు తీసుకెళ్తే ఆర్టీసీ ఛార్జీలే వేసి చేతులు దులుపుకున్నారు. పైగా దీనికి 10% రాయితీ కూడా ఇచ్చారట. దీనివల్ల ఆర్టీసీకి 1.66 కోట్ల నష్టం. పైగా ప్రభుత్వం వసూలు చేయాల్సిన 1.57 కోట్ల జీఎస్టీని కూడా గాలి కొదిలేశారు. దీంతో మొత్తం 3 కోట్ల ప్రజాధనం స్కామ్. ఇక్కడితో ఆగినా బాగుండేది. అద్దె బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు బాధితులకు ఇచ్చే క్లెయిమ్స్ లో కూడా విచిత్రమైన ఉదారత చూపించారు. సుమారు 12 కోట్లు ఆర్టీసీ జమ చేసిన ఆ మొత్తాన్ని కూడా అద్దె బస్సుల యజమానుల నుంచి తీసుకోలేదు. దీనిపైన పడే వడ్డీతో మళ్లీ ఆర్టీసీకి 76 లక్షల నష్టం. దేవుడి తలనీలాల దగ్గర నుంచి ప్రజలు ప్రయాణించే వాహనాల దాకా అడ్డగోలు అద్దెలు, స్కామ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు కాగే లెక్కలతో సహా బయట పెడుతుంది. పాలన అంటే ప్రజలకు మేలు చేయటం కాదు, ప్రజల ఆస్తిని ఫ్రీగా వాళ్ళ నుంచి లాగేసుకోవటం అని నిరూపించారు. లిక్కర్ నుంచి లడ్డు దాకా, బస్సు నుంచి భూమి దాకా ఈ స్కామ్ల ర్యాంకుల్లో మీరు ఏ ర్యాంక్ ఇస్తారో ఆలోచించి కమెంట్ చేయండి.